చిత్తశుద్ధి కాళేశ్వరం పైన బీఆర్ఎస్ చర్చకు రావాలని సవాల్ చేశారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కింద బాంబు కాంగ్రెస్ పెట్టిందని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ ఆనాడు ఏం చేశారని ప్రశ్నించారు. మూసీ ప్రక్షాళన బీఆర్ఎస్ బీజేపీకి ఇష్టం లేదని చెప్పారు. కాళేశ్వరంలో దోచుకున్న వారిని నడిబజార్లో ఉరితీయాలని అన్నారు అద్దంకి. లక్షల కోట్లు పెట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన ఫలితాల గురించి వారు చర్చ పెట్టారు. దీని మీదకి ఈ చర్చకు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వస్తాడని మనం అనుకోము. ఎందుకంటే వాళ్ళు మొండిగా అదే పనిగా అబద్ధాలను ప్రచారం చేయడానికి సిద్ధపడ్డారు. ఒకడంటాడు కాళేశ్వరం కింద ఎవరో బాంబు పెట్టిండ్రు అని, బాంబు పెట్టి ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేసిండ్రు అని అంటాడు. మీదే ప్రభుత్వం ఉన్నది కదా, మరి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడో బాంబు మమ్మల్ని ఏమో కనీసం ఒక్కొక్కరిని అమెరికాల నుంచి తీసుకొచ్చి హెలికాప్టర్లో తీసుకుపోయి ఆడ దించింది. కానీ తెలంగాణలో జిల్లా సొంత జిల్లా మంత్రి గారిని ఆ బ్రిడ్జ్ మీదకి ఎక్కించిన పాపాన పోలేదు. వాడు బాంబు ఎవడు పెట్టిండు. ఈ బాంబు పెట్టినోడు ఎవడు అని అంటే ఈ దగులుబాచిగాడే. నేను అంటున్నా, ఈరోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం మీద చర్చకు రావడానికి సిద్ధమా? 47,000 కోట్ల రూపాయలు వడ్డీ లేదురా నాయన. మిమ్మల్ని ఎవడు అడిగేది దిక్కు లేక ఈ పరిస్థితి తెచ్చింది తప్పితే ఎన్ని సంక్షేమ పథకాలు ఒక సంవత్సరానికి 50,000 కోట్ల రూపాయలు ఫ్రీ బీస్కు ఇవ్వచ్చు బడ్జెట్లో. 47,000 కోట్ల రూపాయలు వైట్ ఎలిఫెంట్గా చెల్లిస్తుంది కదా ప్రభుత్వం. రెండవది, ప్రతిదానికి ఒక దగ్గరికి పోవడం, అక్కడ ఒక అబద్ధాన్ని నేరేట్ చేయడం. బావ చెప్తే బామ్మారి దాన్ని సపోర్ట్ చేస్తాడు. బామ్మ ఇంతకుముందు వాళ్ళ చెల్లె ఉండగానే ఇప్పుడు చెల్లె ఇటు వచ్చే వరకు ఇక కొంతమంది సోకాల్డ్ వాళ్ళు పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు నేను ఒక మాట అంటున్నా, మూసీ నది ప్రక్షాళన వీళ్ళకి ఇష్టం లేదు, బీజేపీకి ఇష్టం లేదు, బీఆర్ఎస్కి ఇష్టం లేదు. మొత్తం టోటల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీన్స్ డిపిఆర్, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టే రానప్పుడు 5,000 కోట్లు పెట్టి గాంధీ విగ్రహం కడుతుందని ప్రచారం చేస్తున్న బడుద్దాయోడు. ఇలా ఫేజ్ 1 బాపుఘాట్ వరకు ఉన్నది. మనకు అక్కడ ల్యాండ్ ఉంది, టూరిజం ఉంది, బాపుఘాట్ దగ్గర ఉంది. ఎవరి భూమి తీసుకోవట్లేము మనం. ఇప్పుడు ఎవరైతే అపార్ట్మెంట్ అని వాళ్ళు పాపం బాధపడుతున్నారో వాళ్ళది వాటర్ బాడీలో ఉంది, అది వేరే. అది తీసుకోకుండా ఇక్కడ కట్టవచ్చు. ఈ ప్లేస్ వేరు, ఆ ప్లేస్ వేరు. ఇలా రామచంద్రరావు పోతాడు, అక్కడికి పోయి మీకు అన్యాయం జరుగుతున్నది, మీ 5,000 కోట్ల రూపాయలతోని. ఇగో కోట్ల రూపాయలు దోచే సంస్కృతి ఉన్నది కాబట్టి ఇట్లా, ఇగో కాళేశ్వరంలో ఇట్లా కోట్ల రూపాయలు దోచుకున్నట్టు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అట్లా చేస్తుందనే ఆలోచనతో ఉన్నారా? మొత్తం ఎక్కడి నుంచి 2 గండిపేట హిమాయత్ సాగర్ నుంచి గట్కేసర్ దాటేంత వరకు ఉన్న ఆ స్ట్రెచ్లో ఎంత ఖర్చు పెడితే మనం కట్టొచ్చు అనేది ఇంకా రిపోర్టే కన్సార్షియం వాళ్ళు ఇవ్వలే. అలాంటప్పుడు బాపు ఘాట్కి 5,000 కోట్లు పెడుతున్నదని చెప్పిన దగులుబాచేవాడు వాడిని రమ్మనండి.